ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీని, ఇతర రాజకీయ పార్టీలని, రాష్ట్ర ప్రజలని, అన్ని వర్గాల ప్రజలని అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అమలు చేయబోతున్నారు, ఎందుకు అమలు చేయబోతున్నారు, దీనివల్ల ఇది వరకు అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, దాని పర్యవసానాలు ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపింది, అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో సరని అమలు చేస్తే దాని పర్యవసానాలు పరిణామాలు ఎలా ఉంటాయి, అవి ఆ ప్రతిపక్షాలు అధికార పక్షంతో పాటు వైసీపీ ఇతర రాజకీయ పార్టీలపై ఆ ప్రభావం ఎలా పడుతుంది, ఈ అన్ని అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు దీని మీద చర్చిస్తున్నాయి. అసలు దీని నేపథ్యం ఏంటి, దీని మీద వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఈ అన్ని అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. గతంలో ఓట్లు తొలగింపు, చేర్పులు, మార్పులకు సంబంధించి ఇదివరకే భారత ఎన్నికల కమిషన్ తన ప్రక్రియని ప్రతి ఏటా సాగించేది. అది ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసలు ప్రజలకు, పార్టీలకు ఎవరికి తెలియకుండానే తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేది. అది ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు, సమస్యాత్మకం కాలేదు, దాని మీద ఎవరు విమర్శలు చేయలేదు. అధికార పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా దాని మీద అభ్యంతరాలు కానీ ఇంకేమైనా వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. అది స్పెషల్ సమ్మరీ రివిజన్ పేరుతోటే ఆ కార్యక్రమాన్ని చేపట్టేది, ప్రతి ఏటా జరిగేది. కానీ దీనికి బదులుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అన్న దానిని ఎస్ఎస్ఏ బదులు, అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్కు బదులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని తీసుకురావడము ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇది విమర్శనాత్మకంగా అనేక సమస్యలు తెరపైకి తీసుకొస్తున్నాయి. దీనివల్ల ఓట్లు కోల్పోతున్నారు అన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. గతంలో దీని చరిత్ర ఒకసారి పరిశీలిస్తే తొలిసారి 2025 జూలైలో బీహార్ రాష్ట్రంలో అమలు చేశారు. అక్కడ దాదాపు 65 నుంచి 67 లక్షల ఓట్లు ఈ ద్వారా తొలగించారు. అందులో మెజారిటీ ఓట్లు ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీకి సంబంధించినటువంటి బాధితులే ఎక్కువగా ఉన్నారు అన్న ఆరోపణలు అప్పుడు దేశవ్యాప్తంగా వినిపించాయి. ఒక భారతదేశానికి సంబంధించిన పౌరుడు తన ఓటు హక్కు అన్నది ప్రాథమిక హక్కు అయినప్పుడు ఈ ద్వారా నిర్దాక్షిణ్యంగా, అకారణంగా అనేక కారణాలు చూపిస్తూ తొలగించినటువంటి నేపథ్యంలో బీహార్లో వాళ్ళకున్నటువంటి గుర్తింపుని, ఇతర ఆధారాలను తీసుకుని తమకు ఓటు హక్కు కల్పించాలని వాళ్ళు అక్కడ న్యాయస్థానాలని, అధికారుల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్దగా చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు.
వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి అక్కడ. వీటిల్లో కూడా ప్రధానంగా ఓబీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ పార్టీ అప్పట్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో తొలగించినటువంటి 91 లక్షల్లో 32 లక్షలకి వాళ్ళు అనుమతులు ఇచ్చారు. వీళ్ళు ఓటు వేసుకోవచ్చు, ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని కోర్టు స్పష్టం చేసింది. అయితే అక్కడ ఆ పరిణామాలు అంటే ఎలక్షన్ సంబంధించినటువంటి అక్కడ జరిగిన పరిణామాల రీత్యా ఆ 32 లక్షల మంది కూడా సరిగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు అన్న విమర్శలు అయితే భారీగానే వినిపించాయి. ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మమతా బెనర్జీ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో భవానీపూర్ అన్న నియోజకవర్గంలో ఆమె పోటీ చేశారు. అక్కడ దాదాపు 45,000 ఓట్లు తొలగించబడ్డాయి. అయితే అక్కడ ఆమె ఓటమి పాలయ్యారు. కేవలము 15,000 ఓట్ల తేడాతో ఆమె అక్కడ ఓటమి చవి చూశారు. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది తొలగించబడ్డ ఓట్లేమో 45,000 ఉన్నాయి, ఆమె ఓడిపోయింది 15,000 ఓట్లు తేడాతో ఓడిపోయారు. అంటే భారీగా ఓట్లు తొలగించిన నేపథ్యంలోనే ఆమె ఓటమి జరిగింది, ఓటమి పాలయ్యారు అన్న చర్చ అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత తమిళనాడులో చూస్తే తమిళనాడులో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించారు. ప్రత్యేకించి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ సొంత నియోజకవర్గంలో కూడా భారీగా ఓట్లు తొలగించారు. అక్కడ 72,000 ఓట్లు తొలగించారు. దాదాపు ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాదాపు 8,000 చిల్లర ఓట్ల తేడాతో ఆయన ఓటమి చవిచూశారు. అంటే తొలగించిన ఓట్లు, ఆయన ఓటమి పాలైన ఓట్లు, ఈ తేడాలను ఒకసారి గమనిస్తే ఈ సర్ర ద్వారా తొలగించినటువంటి ఓట్ల ప్రభావము వాళ్ళ గెలుపోటముల మీద స్పష్టంగా కనిపిస్తుంది అన్న చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్ ఓవరాల్గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసినట్లయితే 90 లక్షల ఓట్లు అక్కడ తొలగించిన నేపథ్యంలో అక్కడ టీఎంసీ, అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ మమతా బెనర్జీ కేవలం 31 లక్షల ఓట్లతోనే వాళ్ళు అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తమిళనాడు ఎలక్షన్లు కూడా చూసినట్లయితే తమిళనాడులో తొలగించినటువంటి 74 లక్షల ఓట్లు తొలగిస్తే అక్కడ డిఎంకే పార్టీ స్టాలిన్ అధికారం కోల్పోయింది, ఓటమి పాలైంది కేవలం 17 లక్షల ఓట్ల తేడాతో. సర్ర ద్వారా తొలగించినటువంటి ఓట్లు భారీగా ఉంటున్నాయి. అధికారం కోల్పోయినటువంటి పరిస్థితులు కేవలం తక్కువ ఓట్లతోనే జరిగింది. ఈ అంశాలన్నీ అటు వెస్ట్ బెంగాల్, ఇటు తమిళనాడు, ఈ పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్ని అమలు చేయాలి అన్న కార్యక్రమాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. దాన్ని స్వాగతిస్తున్నట్టు అధికార పక్షం, ప్రతిపక్షం వెల్లడించాయి. అయితే పైకి అలా స్వాగతిస్తున్నారా కానీ లోపల మాత్రం వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మా ఓట్లు తొలగిస్తారేమో అని టీడీపీ భయపడుతుంది, జనసేన కూడా అదేవిధంగా భయపడుతుంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కూడా భయపడుతుంది. ఇదే విషయాన్ని వాళ్ళ కార్యకర్తలకి, క్యాడర్కి కూడా క్లియర్ కట్గా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. బూత్ లెవెల్ నుంచి మన ఓట్లు కాపాడుకోవడం కోసము, తొలగింపు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసము కసరత్తు చేయండి, జాగ్రత్తగా ఉండండి, మేల్కోండి అని వాళ్ళ క్యాడర్కి వీళ్ళు పదే పదే చెప్తూ వస్తున్నారు. అంటే లోపల వాళ్ళకి ఎంత ఆందోళన, ఎంత భయం ఉంది అన్న పరిస్థితులు అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వామపక్షాలు కూడా దీన్ని తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రాథమిక హక్కు అయినటువంటి
ఓటును తొలగించడం అకారణంగా తొలగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అన్న విమర్శలు అయితే వాళ్ళు భారీగానే చేస్తున్నారు. దొడ్డిదారిన గతంలో తెరపైకి తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్సీని ఈ రూపంలో అమలు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు దీని మీద సర్ర అన్న ప్రక్రియ మీద ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు అయినటువంటి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఇదివరకే తీవ్రమైనటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేశారు. పరకాల ప్రభాకర్ గారు ఆయనతో ఉన్నటువంటి అదే ఐడియాలజీతో ఉన్నటువంటి చాలామంది దీని మీద తీవ్రంగానే స్పందిస్తున్నారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ దీని మీద ప్రజల్లో, పార్టీల్లో అవగాహన కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అసలు ఎందుకు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్న ఒక అంశం ఒకసారి పరిశీలిస్తే, ఎస్ఎస్ఆర్ బదులు తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ ద్వారా ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ దీనిని అడ్డం పెట్టుకొని ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. రక్తరహితమైనటువంటి ఒక నరమేధం అంటూ వాళ్ళు భారీ స్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్ఐఆర్ సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారు అన్న విషయాలని తెలుసుకోవడం కోసం వాళ్ళు నేరుగానే కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు వాళ్ళు ఆర్టీఐ రూపంలో వాళ్ళు సమాధానాల కోసము కేంద్ర ఎలక్షన్ కమిషన్ సంప్రదించారు. కానీ అక్కడి నుంచి సమాధానం రాలేదు. ఎప్పుడు ప్రారంభించారు అన్న విషయం అయితే రిటర్న్గా వాళ్ళు ఒక రిప్లై ఇచ్చారు. అదేంటంటే సర్ అనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు అన్నట్టుగా వాళ్ళు రిటర్న్గా వాళ్ళు సమాధానం చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంత తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సర్ అన్న దానిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ప్రధానంగా బీజేపీకి అనుకూలంగా లేనటువంటి ఓటర్లను బలవంతంగా తొలగించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు అన్న విమర్శలు అయితే భారీగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఓటర్లను తొలగిస్తారు, దానికి కారణాలు ఏమని చూపిస్తారు, టీడీపీ ఓటర్లు ఉంటారా తొలగింపులో, లేకపోతే వైసీపీ ఓటర్లు ఉంటారా, లేకపోతే జనసేన ఓటర్లు ఉంటారా అన్నదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. దీని పరిణామాలు, ఈ రాజకీయ పక్షాలు దీని మీద ఏ మేరకు ఎలా స్పందిస్తారు అన్నది భవిష్యత్తులో చూద్దాం.